అరుణాచల్ ప్రదేశ్ 83,000 స్క్వేర్ కిలోమీటర్స్. చైనా అరుణాచల్ ప్రదేశ్ మొత్తం మాదే అని చెప్పి క్లెయిమ్ చేస్తుంది. ఇప్పుడే కాదు, దలైలామా అరుణాచల్ ప్రదేశ్కి విజిట్ చేసినప్పుడు చైనా గట్టిగానే ప్రొటెస్ట్ చేసింది. అంతేకాదు, అరుణాచల్ ప్రదేశ్ చెందిన ఐఏఎస్ ఆఫీసర్స్ చైనా విజిట్ చేయాలనుకుంటే చైనా వాళ్ళకి వీసాసే సరిగ్గా ఇవ్వలేదు. అరుణాచల్ ప్రదేశ్ చెందిన క్రీడాకారులు చైనాకి వెళ్ళి గేమ్స్ ఆడాలంటే వాళ్ళకి స్టేపుల్ వీసాస్ ఇచ్చింది. ఇట్లా చైనా కావాలని చెప్పి చాలా ప్రొవోక్ చేస్తే ఇండియాని అరుణాచల్ ప్రదేశ్ విషయంలో. అయితే భారతదేశం మొత్తం మన ఫ్రాంటియర్స్ ని కట్టుదిట్టం చేసుకోవాలనే ఉద్దేశంతో వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ఫేజ్ 1 లో ఏదైతే చైనాతో బార్డరింగ్ విలేజెస్ ఉన్నాయో అరుణాచల్ ప్రదేశ్ ఇతర ప్రాంతాల్లో వాటిని డెవలప్ చేయడానికి, అక్కడున్న ప్రజలతో మంచి రిలేషన్స్ పెంపొందించుకోవడానికి, ఎందుకంటే అక్కడ లోకల్ పీపుల్కే అక్కడున్న సెక్యూరిటీ ఫోర్సెస్ కన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. లోకల్ పీపుల్ విల్ బికమ్ ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్. సో వాళ్ళందరినీ ప్రమోట్ చేయడానికి, వాళ్ళందరినీ భారతీయత ప్రమోట్ చేయడానికి కూడా ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ పనికొస్తుంది అనమాట. ఇది 100% సెంట్రల్ సెక్టర్ ప్రోగ్రామ్. దీనికి కంప్లీట్ గా సెంట్రల్ ఫండింగ్ ఉందన్నమాట. ఇప్పుడు వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ఫేజ్ 2 స్టార్ట్ అయింది. ఇది చైనా యొక్క బార్డరే కాదు, ఇతర దేశాల యొక్క బార్డర్ స్టేట్స్ లో కూడా, అంటే మన మయన్మార్ కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్ కావచ్చు, నేపాల్, భూటాన్ కావచ్చు, ఇలా ఇంటర్నేషనల్ బార్డర్స్ ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందనమాట. అదే వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ఫేజ్ 2 అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రోగ్రామ్ మనం గుర్తుపెట్టుకోవాలి, వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్. కానీ చైనా అరుణాచల్ ప్రదేశ్ విషయంలో మాత్రం పట్టు వేయకుండా ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉంది, అరుణాచల్ ప్రదేశ్ మాదే మాదే అని చెప్పి. కానీ ఇండియా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో రిలెంట్ అవ్వదు, తగ్గదు.